హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి. ఈరోజు స్పెషల్ ఏంటంటే క్రంచీగా ఉండే పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో చిప్స్ అండి, ఆలూ చిప్స్. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను, చూసేయండి. ఎంత ఈజీగా చేసుకోవచ్చు తెలుసా? ఈ వింటర్ సీజన్లో పొటాటోస్ మనకి దొరుకుతాయి సపరేట్గా, అవి మాత్రమే యూస్ చేయాలి. చూసారా ఇలా పొట్టు ఉంటుంది, అవి మాత్రమే యూస్ చేయాలి. కొత్త ఆలుగడ్డలు, ఇందులో స్టార్చ్ ఎక్కువ ఉండదు, మంచిగా ఉంటుంది. ఈ పాతవి మనం డైలీ చేసేవి మాత్రం అస్సలు యూస్ చేయొద్దు. ఇందులో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి చూసారా మట్టి కలర్, కొంచెం ఇది తెల్లగా ఉంటుంది. ఇట్లాంటివి మాత్రమే యూస్ చేయాలి. వీటితో చేస్తేనే మనకి కరెక్ట్గా వస్తాయి చిప్స్ అనేది, మనం షాప్లో తీసుకున్నట్టుగా స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి. పిల్లలు బయట కొనుక్కొని తింటారు కదా, అది అస్సలు హెల్త్కి మంచిది కాదు. ఇంట్లోనే మనం ఈజీగా చేసి పెట్టొచ్చండి. ఇలాంటి పొటాటోస్ ఇప్పుడే వస్తాయి, జనవరి ఫిబ్రవరిలో వస్తాయి. వింటర్ సీజన్లోనే మాత్రమే వస్తాయి. మనకి ఇప్పుడే పిల్లలకి చేసి పెడితే ఒక బాక్స్లో పెట్టేస్తే ఉంటాయి. 20 days 30 days ఉంటాయి. మనం గాలిపోకుండా పెడితే వీటిని చాలా ఈజీగా చేసుకోవచ్చు. చూసారా డైరెక్ట్గా ఇలా చేసేసుకోవచ్చు. స్లైసర్ తీసుకొని పల్చగా చేసుకోవాలి. మరి ఎక్కువ మందంగా చేసుకుంటే తొందరగా కుక్ అవ్వవు. మనకి నీళ్ళల్లో ఉడకబెట్టాలి, అలా చేయాలని ఆరబెట్టాలని ఏమి ఉండదు. చూసారా మనకి అల్లం మంట తాకకుండా చేయాలనుకుంటే అలా చేసుకోవచ్చు. ఫస్ట్ వాటర్లో వేసుకొని తర్వాత తీసేసి పెట్టచ్చు. తర్వాత లేదంటే డైరెక్ట్ ఇలా ఆయిల్లో అయినా వేసుకోవచ్చు. కానీ ఆయిల్ ఫస్ట్ వేసేటప్పుడు చాలా హీట్గా ఉండాలి, అప్పుడైతేనే పర్ఫెక్ట్గా వస్తాయి. హీట్ మీద పెట్టేసి వేసేసుకోవాలి. కొన్ని దాన్ని వరకే వేసుకోవాలి, మరీ ఎక్కువ వేసినా అసలు కుక్ అవ్వవు, ఒకదానికొకటి అంటుకుంటే మాత్రం. అవి అన్నీ వేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి వేగేటప్పుడు చిన్నగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూసారా ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో చూడటానికి. ఇలా మనకి వేగినాయని ఎలా తెలుస్తుందంటే బబుల్స్ అన్నీ తక్కువైపోతాయి ఆయిల్లో నుంచి, అప్పుడు మాత్రమే తీసేసుకోవాలి. చూసారా ఇది ఒక మెథడ్. మళ్ళీ మనకి సాల్ట్గా కావాలనుకుంటే డైరెక్ట్ మనం సాల్ట్ వాటి మీద వేసేసుకుంటే తొందరగా వాటికి అంటుకోదు. కాబట్టి ఇలా మళ్ళీ వేసుకొని ఒక చిన్న బౌల్లో కొంచెం సాల్ట్ వాటర్ వేసేసుకోవాలి. అవి తర్వాత వేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ ఇలా కుక్ చేసుకున్న తర్వాతనే వాటర్ అనేది వేసుకోవాలి. సాల్ట్ వాటర్ ముందే వేసేసుకుంటే మంచిగా ఉండదు. చూసారా ఇలా నేను కొంచెం ఉప్పు వాటర్లో కలిపి కొంచెం వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నా చాలా ఉప్పగా ఉంటాయి, మళ్ళీ ఉప్పు ఉంటాయి. కొంచెం అంటే కొంచెమే వేసుకుంటే అన్ని చిప్స్కి పడుతూ ఉంటాయి, పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి, టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి కొంచెం వేగిన తర్వాత వేసుకోవాలి. ఫస్టే వేసుకోవద్దు, మరి లాస్ట్గా వేసుకోవద్దు. మీడియం అవి కొంచెం కుక్ అవుతాయి కదా, అప్పుడు వేసుకుంటే సరిపోతుంది. మనం అనేది బయటికి తీసుకున్నాక వేసుకుంటే ఉప్పు మొత్తం అన్నిటికీ పట్టుకోదు, కింద పడిపోతూ ఉంటుంది కదా. ఫస్ట్ ఇందులో వేసుకుంటేనే అన్నిటికీ పర్ఫెక్ట్గా పడుతుంది, టేస్ట్ కూడా బాగుంటాయి. చూసారా చూడడానికి ఎంత కలర్ఫుల్గా క్రిస్పీగా కనిపిస్తున్నాయి కదా, తినడానికి కూడా అంతే బాగుంటాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పొటాటో చిప్స్ ఎంత ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు కదా. చూసారా ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, ఇప్పుడు ఈ సీజన్లోనే వస్తాయి. ఎంత క్రిస్పీగా చేసుకొని చూసారు కదా. మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.